పరిచర్య చేయటానికి దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతైనా స్తుతించేవారుగా ఉన్నాం. మన అంశానికి వస్తే ఆరాధన వర్తమానమునకై ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అందరము ప్రార్థనాపూర్వకంగా, హృదయపూర్వకముగా, ఆత్మపూర్వకముగా సత్యాన్ని ఎరిగి ఆ సత్యంలో మనం ఆరాధించేవారిగా ఉందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ప్రభు సాయం కొరకు మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా, ఆది అంతము లేనివాడా, అందరికి దేవుడైన మా తండ్రి, మరొక శుభదినాన్ని, ప్రభుదినాన్ని, ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని దయనే కిరీటముగా నువ్వు ధరింపజేసి నీ జాడల సారము వెదజల్లాలని నువ్వు ఇష్టపడిన దేవుడి దాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు నీ బిడ్డలంగా నేను శ్లాఘించి కొనియాడి కీర్తించడం నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ధ్యానిస్తుండగా నీ దాసుని సిలువ సాటును మరుగుపరచము. ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన, అమూల్యమైన, జీవము కలిగిన నీ నోటి మాటలు నీ బిడ్డలంగా మేము వినే చెవి, గ్రహించే మనసు దయచేసి ఆత్మైన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృప దయచేయమని, నన్ను మమ్ము ఆయుతుపరచమని, నా తలంపులను ఆలోచనలు అయిపరచమని, నీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని నీ బిడ్డల ఎడల ఏది ఉద్దేశించావు ప్రభా ఆ కృప దయచేయమని, నీ ఆత్మ సంచారం మా మధ్య దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా ఈ రక్తపోస్టుకు తీసుకొస్తూ నీ సమాధానంతో పంపించమని మా కొరకు త్వరగా రానున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అక్కడ 3వ వచనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఏం కావాలమ్మా? స్తుతించబడును గాక. ఎందుకు స్తుతించబడాలి ఆ పరమ తండ్రి అంటే, ఈరోజు నీకు నాకు ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన క్రీస్తు నందు పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఇక్కడ చేరువచ్చిన ఎవరమైనా మనమంతా కూడా వాక్యానుసారం ఎవరని చెప్తుందమ్మా? మనమంతా పరసంబంధులమే. కాబట్టి పరసంబంధులమైన మనకి దేవుడు ఎన్నో అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. దానిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించేవారిగా ఉండాలి. అయితే నా వ్యక్తిగత జీవితంలో మనము పరసంబంధులము కాని సమయంలో, ఒకప్పుడు ఇహ సంబంధంలో మనం జీవించినప్పుడు ఎలాంటి వారం అనేది మనం గమనిస్తే, యోబు రాసిన గ్రంథములో, యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. తల్లి, యోబు గ్రంథము 15వ అధ్యాయము చదువు తల్లి. శుద్ధుడవుటకు నరుడు ఏ పాటివాడు? కాబట్టి నరుడెవరమ్మా? శుద్ధుడు కాదు. స్త్రీకి పుట్టినవాడు ఎవరమ్మా? ఏమ్మా? బాగా అర్థం చేసుకోండి. అంటే ఎవరైనా పవిత్రుడు కాదు మానవుడు, రక్తమాంసముల కలిగిన వ్యక్తి. ఒకవేళ స్త్రీకి ఎవరన్నా పుట్టిన ఆ బిడ్డ ఎవరని చెప్తుందమ్మా? పవిత్రుడు కాదని చెప్తుంది. అర్థం చేసుకోవాలి. మనం నిర్దోషులము కాదు, పవిత్రులము కాదు. అయితే ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఆ 16వ వచనములో మీరు అర్థం చేసుకుంటే,
13, 14 వచనాల్లో యోబు తన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటాడు. యోబు ఏం చెప్తాడమ్మా? తన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటాడు. 13, 14 వచనం చూస్తే తన స్వనీతిని గురించి చెప్పుకుంటాడు. అప్పుడు ఎలీఫజు ఏం చేస్తాడంటే, తేమానీయుడైనా, ఒరే యోబు, నీకు నువ్వే గొప్ప చేసుకుంటున్నావురా, నువ్వు గొప్ప నీతిమంతుడు అనుకుంటున్నావురా, కానీ ఎవడు కాదరని చెప్పి ఈ 15వ అధ్యాయం అనేది అక్కడ ఆ ఎలీఫజు అనే ఆయన రాశాడు. ఆ పైనుంచి రాసుకుంటూ వచ్చాడు. యోబు ఏం చెప్తున్నాడంటే 14వ అధ్యాయం 1వ వచనం మీకు అర్థం కావాలని, ఒరే నేను ఒకవేళ శ్రమ పడ్డాను అనుకోరా, కొన్నాళ్ళు పడతాను, మళ్ళీ నేను బాగానే ఉంటారని చెప్తాడు. అక్కడ 1వ వచనం 2వ వచనం, పూలు ఎలా వాడిపోతాయి ఎలా శ్రమ మనకు కూడా ఇవన్నీ వస్తాయని చెప్తాడు. 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో యోబు సంభాషణ ఉంటుంది. ఇప్పుడు 15వ అధ్యాయం వచ్చేలాగా ఎలీఫజు ఈ మాట చెప్తా, అట్లుండగా హేడును చెడిని వాడను, దుష్కిరీలు నీళ్లు త్రాగినట్లు తాగువాడను, మరి ఎవరని చెప్తున్నాడు ఈయన? ఏ మనుషుడైనా, స్త్రీకి పుట్టినవాడైనా, రక్తమాంసాల గలవాడైనా, ఎవరైనా ఎలాంటి వారు? హేయుడు, చెడినవాడు, దుష్క్రియలు నీళ్లు తాగినట్టు తాగేవాడని అర్థం. దుష్క్రియలు అంటే ఏదో లోక సంబంధంగా పాప సంబంధమైనవి కాదు. తాగుడు, జోదము, లేకపోతే తిరుగుబోతనం ఇవి కాదా అని చెప్పేది. అంటే దుష్క్రియలు అంటే ఈ లోకములో ఎలాంటి వ్యక్తి అయినా సరే తనకు కలిగిన నీతి క్రియలే, లోక సంబంధమైన నీతి క్రియలనే బైబిల్ ఏం చెబుతుంది? దుష్క్రియలు అని చెప్తుంది. ఇంకా మాట చెప్పాలంటే లైమైపోయి నిలవని ఏ క్రియలైనా సరే దుష్క్రియలనే చెప్తుంది. అయితే మనుషులుగా మనం ఏం చేస్తుంటామంటే, నీళ్లు తాగినట్టు త్రాగటం అంటే ఒక వ్యక్తి దేవుని ద్వారా ఒక భక్తి ద్వారా ఏదో పొందాలి, సంపాదించుకోవాలని ప్రతి ఒక్క మానవుని యొక్క ఈ లోకములో తాపాత్రయం అంతే. ఆ తాపాత్రమే, ఆ ఆత్రమే ఈ నీళ్లు త్రాగినట్టు త్రాగటం అన్నమాట. అంటే మన అంశానికి మనం ఇక్కడికి వస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం గమనించి చూడండమ్మా. యెషయా గ్రంథము 64వ అధ్యాయము కాబట్టి మనకేం అర్థమవుతుందమ్మా? స్త్రీకి పుట్టిన ఒకవేళ రక్తమాంసాలు కలిగిన ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతస్థుడైనా వాక్యం ఏమని చెబుతుందమ్మా? అపవిత్రులని చెబుతుంది. అపవిత్రులు ఏ కార్యం చేసినా ఎలాగుంటుందమ్మా? అది మురికితో కూడింది. కాబట్టి ఇంకా మీకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 13లో ఒక మాట ఉంటుంది. యేసుప్రభువు వారు ఈ మాట చెప్తాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనం. త్వరగా, సమయం సాలదు, మీకు అర్థం కావాలని ఏదో కష్టపడేస్తా. 13వ వచనం అమ్మ, 12 చదువు తల్లి. కాబట్టి ఆ వ్యక్తికి ఎవరమ్మా? పరలోకానికి వెళ్ళగలిగేడు, కానీ ఆ వ్యక్తిలో ఏమి లేదు తల్లి. అంటే ఏమి లేవు అతని దగ్గర, ఏమి లేవు. అపవిత్రమైన దేహముతో, అపవిత్రమైన తలంపులతో, అపవిత్రమైన అంటే వ్యక్తులను ఏం చేశాడమ్మా? దానం చేశాడు, ధర్మం చేశాడు, యాత్ర చేశాడు, జాతర చేశాడు. ఎన్ని చేసినప్పుడు కూడా అవి దేవుని దృష్టిలో ఎలా ఉండయమ్మా? దుష్క్రియలాగానే ఉండి అర్థం చేసుకోవాలి. అయితే మనం ఏం చేస్తున్నాము? ఎగబడి పోతుంటాం. ఏటేటా గుళ్ళు, గోపురాలకు, ఆ యాత్రలు, ఈ యాత్రలు పోతుంటాం. ఎందుకని? పోయే కొద్ది మనకేం వస్తుంటాయి? ఏయో వస్తుంటాయి, కలిసి వస్తుంటాయి, ఇవి వస్తుంటాయి, అవి వస్తుంటాయి, ఎన్ని చేసుకుంటాం. అసలు నీళ్లు తాగినట్టు తాగుతుంటాం. అంటే మనకి ఈ లోకములో ఏది కలిగిన, ఈ లోకం ఎవరిది? దేవుడిదా, దుష్టుడిదా? అర్థమవుతుందా? ఈ లోకములో నువ్వు ఏది సంపాదించుకున్నా ఆ క్రియలు ఏంటి అమ్మా? అవి వచ్చే కొంది మనం ఏం చేస్తున్నాం? తపన, దాహం అని మూర్చోడు మాదిరిగా. అర్థం చేసుకోండి. అంటే ఈ లోకంలో ఎవరైనా, ఒక క్రైస్తవులు కాకుండా ఎవరైనా ఉంటే, ఇప్పుడు అది చెప్తున్నా, క్రైస్తవులు కాని వారికి ఎవరైనా సరే ఏటి కోసమ్మా? ఈ లోకములో ఉండే వాటి కోసం ఏం చేస్తాం? దుష్క్రియలు, అర్థం నీళ్లు త్రాగినట్టు తాగుతుంటాం. అయితే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నా మాటలు కాదు, బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఈ వ్యక్తి ఎన్ని చేసినా ఎందుకు చేస్తున్నాడు అంటే, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనము చూడండి. తమ ఆస్తే ప్రాపకమని. ఏమ్మా? తమ ఆస్తే ప్రాపకం. ఏమాస్తి? ఏమాస్తి తల్లి?
ఏదైతే ఈ లోకములో మనం సంపాదించుకునేది ఏదైనా సరే ఏటి ద్వారా, భక్తి ద్వారా, ముక్తి ద్వారా, అలానే అనేకమైన దాన కార్యాలు, ధర్మ కార్యాలు, నీతి కార్యాల ద్వారా మనం ఏదైతే సంపాదించుకునేదంతా కూడా మనం ఏమనుకుంటున్నాము, నాకు అదే ప్రాపకం, అదే ఉంటే అది మనమంట ప్రాపకం అంటే ఇంకా ఆ వ్యక్తికి ఏంది, ఈ లోక అంటే దుష్టుని నుంచి మనం ఏదైతే సంపాదించుకున్నామో అదే మనం ఏమనుకుంటున్నాము, ఎంత పాప అనుకుంటే ఏమనుకుంటున్నాము, నేను ఎంత మంచిదాన్నో, నేను ఎంత మంచోడినో, మా తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేశారో, ఈరోజు ఇదంతా కలగటానికి చేయటానికి కారణం ఎవరు, మా తల్లిదండ్రుల పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డల, మీది ఎవరి వల్ల అర్థమవుతుంది. మా భక్తి, మా సద్భక్తి, మా నీతిని ప్రతి మనుషుడు లోకములో అనుకుంటాడు. అది మీరు గమనించండి. అయితే ఇక్కడ ఏం చెబుతుంది 12వ వచనం, 49వ కీర్తన బాగా అర్థం చేసుకోండి. రూట్ తెలిస్తే అయితే ఇప్పుడు ఏమంటుంది, ఏదైతే నాకు ప్రాపకమో, నా భార్య నా ప్రాపకము, నా ఆస్తే నా ప్రాపకము, నా పిల్లలే నా ప్రాపకము, నా ఉద్యోగమే నా ప్రాపకము, నా కలిగింది ఏదైనా నా ప్రాపకం, ఎవరు ఎండిపోతే నాకు వాళ్ళు ఉంటే చాలురా. అయితే ఏదైతే నీకు ప్రాపకం అన్నదావో అదేం చేస్తుంది, అర్థమవుతుంది. నిలవని దాన్ని మనం ఏమనుకుంటున్నాం, ఈ లోకములో ఎవరమైనా, వీళ్ళంతా ఎవరు, స్త్రీకి పుట్టినవారు కావచ్చు, నరమాత్రులు కావచ్చు, రక్తమాంసాలు కలిగిన ఎవరైనా సరే ఈ లోకములో మనుషులు అనబడేవారు ఇలాంటి వారనే చెప్తుంది. 14వ వచనం ఏం చెబుతుందమ్మా, ముగిస్తే ఈ మాటతో, ఇది నిలవంది ఏడకపోతుంది, నిలవంది ఏడకపోతుంది తల్లి. అక్కడ ఏమున్నాడు చూడమ్మా, మరణం ఏమవుతుందలే తల్లి, ఏమ్మా మళ్ళీ చదవాలి. అది మరణం కాపురయ్యిందంట. అర్థమైంది. కాపుర ఏం చేయాలి, కాపుర అంటే ఏంది, దేవుడు ఏం చేయాలండి, కాపాడేవాడా, అర్థం చేయాలి. ఇప్పుడు నీవేదైతే ప్రాపకం అనుకున్నావో ఇప్పుడు మరణం ఏం చేస్తుంది, నిన్ను ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళాడు వెయ్యాలని కాపలాగా ఉంది. అంటే పాపము కునికి నిద్రపోదని. అందుకని దేవుడు ఒక మాట అంటాడు కయ్యూనుతో, కయ్యూనా, ఆదికాండం 4వ అధ్యాయం, కయ్యూనా నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, చేయని ఎడల పాపము నీ వాకిట. అర్థమవుతుంది. ఇప్పుడు నీ మరణం ఎక్కడుందో తల్లి, నీ వాకిట నీతోనే అది కాపలా ఉన్నరా. ఎందుకు, నిన్ను తీసుకెళ్ళి. అయితే నువ్వు భూమి మీద ఏం చేస్తున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, గుళ్ళు తిరుగుతున్నావు, గోపురాలు తిరుగుతున్నావు, ఆ దేవుడు అంటున్నావు, ఈ దేవుడు అంటున్నావు, అనేక రకాలుగా నువ్వు సమకూర్చుకుంటున్నావు. నాకు మగబిడ్డనిచ్చారు, ఆడబిడ్డనిచ్చారు, ఈ బిడ్డనిచ్చారు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చారని గొప్పగా ఘనతగా ఏం చేస్తావు, దేవుడికి ఎదురుపోతున్నావు, మేళాలతో తాళాలతో పోతున్నావు, అన్నీ చేస్తున్నావు. అయితే నువ్వు ఏది సంపాదించి ఏది చేసినా, అమ్మ దొంగతనం చేయాలంటే భయం, ఇంకో పని చేయాలంటే భయం. ఒకసారి అలవాటు అయిందంటే ఏమైందమ్మా, ఒకసారి జైలుకి పోస్తే ఇది కూడా అంతే. ఒక భక్తుడు కానీ ఒక ఏదైనా సరే లోకంలో దేవుళ్ళు దేవతలు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళబడ్డ వాళ్ళకి ఏదైతే కలిసి వస్తుంటుందో వచ్చే కొన్ని ఏం చేస్తుంటారు, నీళ్లు తాగినట్టు తాగుతుంటారు. అది దాని అర్థం మీరు చేసుకోవాలి. అయితే మన అంశం ఏం చేయాలంటే, ఏది ఉంటుంది ఏది ఉండదు, మనుషులు దేనికోసం పాకులాడుతున్నారనే అర్థం తెలియాలని ఈ భావం చేయటం. అందుకని ఇంకొక వ్యక్తిని మనం చూసి మళ్ళీ మనము దేవుడు మనకేం చేశాడో అర్థం చేద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము. అసమానమైన మాటలమ్మ, కళ్ళబుల్లి మాటలు కాదు, వాక్చాతుర్యం కాదు, జ్ఞానాశయం కాదు, భగవంతుడు ఇచ్చింది. అది మనం నిరాకరిస్తే మనకు ఇబ్బంది వస్తుంది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదవండి అమ్మ. ఇప్పుడు కొర్నేలి ఎవరమ్మా, అన్యుడో క్రైస్తవుడో ఎవడోలే, ఇప్పుడు మనం ఉద్ధరిస్తుంది ఏముంది, అన్యుడు మంచిది ఎత్తాలి అంటే మంచి భక్తిపరుడు. కుటుంబం కూడా ఎలాంటిదమ్మా, బైబిల్ ప్రకారం ఎవరని చెబుతుందమ్మా, ఏమ్మా బైబిల్ ప్రకారం ఎవరేం చెబుతుంది, దుష్క్రియలు నీళ్లు తాగినట్టు తాగినోడని చెప్తుంది. నువ్వు ఓడిపోయి ఆ కొత్త మాటలు చెబుతున్నావంటే
ఏమని చెబుతుంది తల్లి బైబిల్? ఇది ఆడుందని అంటావా విజయ్? ఇది ఆడుందని అంటావా? ఇతను ఎవరు? భక్తిపరుడే, దాన కార్యాలు ధర్మకార్యాలు ఎన్నో చేశాడు. అయితే ఇతనికి ఏమి లేవు. దేంతో చేశాడు? అపవిత్రమైన శరీరముతో, అపవిత్రమైన దేహముతో, పాపముతో చేశాడు. ఏదైనా పొందాడంటే దేన్ని బట్టి పొందాడు? ఈ లోక సంబంధమైన నీకు అర్థమవుతుందా? దుష్టుని ద్వారా పొందాడు. అయితే ఇతను చేసిన కార్యాలు ఏడకెళ్ళిని అర్థమవుతుందా? మంచిదే. ఇప్పుడు దేవుడు ఏం అడుగుతున్నాడు? నువ్వు పరలోకానికి పోవాలంటే నీకేం కావాలి అంటే నువ్వు సావకుండా పరలోకానికి పోవు. ఇప్పుడు నువ్వు సచ్చావనుకో ఏడకపోతావు? నీకు కొన్నేళ్ళు ఎదురు ఏముంది? మరణం కాపరిగా ఉంది. అర్థమవుతుందా తల్లి? మోక్షం అంటే ఏందమ్మా? కొన్నేళ్ళ కన్నా కూడా ఈ ప్రపంచంలో ఎవరన్నా మంచి భక్తుడు ఉన్నాడా? కొన్నేళ్ళ కన్నా మంచి భక్తుడు ఉన్నారా బైబిల్లో? మరి ఆయనకేం లేదు తల్లి. అర్థం చేసుకోండి. కాబట్టి ఎప్పుడైతే ఆ కొర్నేలికి దేవదూత ప్రత్యక్షమైందో తను అర్థం చేసుకోగలిగాడు. తర్వాత మనకు తెలుసు, 2-3 కలిసి ఎప్పేకెళ్ళి ఆ పేతురుని ఎలా తీసుకొచ్చారో. ఆ 43వ వచనం చూడు. ఈ మాటతో మనం ముగిద్దాం. 43వ వచనం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 43. జాగ్రత్త. ఒక్కడు లేడు ప్రపంచంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. బైబిల్ చెప్తుంది. కొర్నేలి కాదు, ఎవరు కూడా లేరు. అయితే భక్తి పరులు ఎంతమందో ఉంటారు. వాళ్ళ భక్తి మోక్షాన్ని ఇవ్వదు, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వదు. వాళ్ళు ఎలాంటి భక్తి అయినా అది మురికి భక్తే. చదువు. చాలమ్మ బుజ్జి. పాప క్షమాపణ అంటే ఏందమ్మా? పాప క్షమాపణ ఇక్కడ ఎవరు పొందలేదులే. పాప క్షమాపణ అంటే ఏంది? పాప క్షమ. ఇప్పుడు కొన్నేళ్ళు ఎవరు తల్లి? పాప్యా? ఏందమ్మా బుజ్జమ్మ? బైబుల్ అమ్మ. ఎవరో కలబుల్లి మాటలేదు, పట్టుకూడికి వచ్చావు 4 డైలాగులు చెప్పి 4 మాటలు చెప్పి తీసుకొని బతుకు కాదమ్మా. దేవుడు ఇచ్చేది వేరు, మనుషులు ఇచ్చేది వేరు. ఇప్పుడు కొన్నేళ్ళు ఎవరమ్మా? పాప్యా. ఆయన కార్యాలు దేవుడి దగ్గరికి వెళ్ళి నీ కుటుంబం అంతా ఉంది. మరి ఏం తల్లి ఆయనకు పాప క్షమాపణ ఎందుకమ్మా? మరేం తల్లి? ఇప్పుడు మన శరీరంలో లేవని చెప్తూ మనం ఎలా చూడు ఇంకెంత ద్రోహులమో అర్థం చేసుకోండి తల్లి. అది నేను బాధపడేది. సత్యం తెలుసుకోండి అని చెప్తున్నా. ఆ వ్యాకులత అనేది బైబిల్లో కొర్నేలి కన్నా గొప్ప వ్యక్తి ఇంకొకడు లేడు. అన్యుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, ఎవడైనా కానీ వాడేమేం చెబుతుంది బైబిల్? అన్ని మొట్ట పాపి అంటుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు కొర్నేలికి ఏం కావాల్సి వచ్చింది? పాప క్షమాపణ కావాల్సి వచ్చింది. కొర్నేలి చచ్చిపోయాడు అనుకో, ఏముంటాయి పరలోకములు? అతనికి వస్త్రాలు ఉండవు. వాక్యం చూపించే కదా తల్లి, దేవుడు మాట్లాడాడు కదా. కాబట్టి ఏ మానవుడైనా సరే ఎలాంటి కార్యాలు చేసినప్పుడు కూడా వాడికి ఏం కావాలమ్మా? పాప క్షమాపణ అనేది అవసరం, గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ పాప క్షమ ఒకప్పుడు ఇక్కడ ఏ కులస్తుడైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, ఏ కొర్నేలైనా కావచ్చు, ఏ ధనవంతుడైనా కావచ్చు, ఏ గుణవంతుడైనా కావచ్చు, వాక్యం ఏం చెబుతుందమ్మా? వాడు అపవిత్రుడు, శరీరంలో ఉన్నాడు. కాబట్టి అది తొలి మాట, అర్థం చేసుకోండి. ఇప్పుడు 2వ తలంపుకు మనం వస్తే, 2వ తలంపుకి అలాంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడమ్మా? మన యేసు ప్రభు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు ఎందుకు స్తుతించబడాలంటే ఇప్పుడు నువ్వు నేను ఎక్కడికి వెళ్ళే వాళ్ళం అర్థమవుతుందా? కొన్నేళ్ళు వాసన కూడా లేదు మన దగ్గర, అయినప్పటికి ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అర్థమవుతుందిగా. అలాంటి మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు అనేది గమనించాలి. అలాంటి వాడిని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడనేది చెప్పాలి. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కోట్లు లక్షలు వెళ్తున్నారు ఓసన్నలకి, లేకపోతే ఇంకొక అన్నలకి. వీళ్ళంతా ఎవరంటే అది గుర్తుపెట్టుకోండి. సన్నిధులు ఏం జరిగింది? 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఆయన శ్రీయందు అది. ఇప్పుడు ఈయనెవరు పుట్టాడు? నీలాగా నాలాగా పుట్టాడు కదా, అర్థం చేసుకోవాలి. నువ్వు నేను కూడా స్త్రీకి పుట్టాము. అయితే మనం ఎలాంటి వారమో చూసాం. ఈయన కూడా ఎవరో పుట్టాడు? స్త్రీకే పుట్టాడు, అర్థం చేసుకోవాలి. ఎందుకు పుట్టాడు? అది అయిపోయిందిలే, తీసేతాలి. అదే మీ దగ్గర రావాలని నేను బాధ. ఎందుకు? దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపి
ఆయన స్త్రీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది? అది తల్లి, అది రాని పాప క్షమాపణ పొందాలని. ఇప్పుడు యేసు ప్రభు ఎవరుగా పుట్టాడు? ఎవరుగా పుట్టారు తల్లి? పాపంగానే పుట్టాడు కదా. ఆయన కూడా పాపంగానే పుట్టాడు. ఆయనకు రక్తమాంసాలు ఉన్నాయి, ఆయన తిన్నాడు, ఆయన లెటిన్ పోయాడు, అన్నీ ఉన్నాయి. అయితే ఆయన ఏమి లేదమ్మా, పాపము లేని ఆయన ఈరోజు పాపంగా చేయబడ్డాడంటే పాపం లేదంటే అర్థం కాదు. మనము చేసే పెళ్లి చేసుకోవడం, పిల్లలకు అంటాం, అది కావాలి ఇది కావాలి, శరీరంలో ఉండే ఏ మనిషికైతే కోరికలు ఉండయో ప్రపంచంలో, అలాంటి కోరికలు ఎవరిలో లేవు? అది వీళ్ళు తెలియక ఎదవ మాటలు చెప్తుంటారు, ఈ వాక్యాలు చెప్పేవాళ్ళు. ఆయన పాపంలో పుట్టలేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని. ఆయన శరీరధారి వచ్చినప్పుడు కూడా, మనలాంటి బలహీనతలు ఎరిగినోడైనప్పుడు కూడా ఆయన బలహీనుడు. ఎందుకని? ఆయన జయశాలి. దేన్ని జయించాడు? మరణాన్ని కాదు. ప్రైజ్ ద లార్డ్. అది ఎవరు చెప్పలేరు, రా దేవుడు ఇస్తే తప్పితే. ఇప్పుడు మీకేమైంది? ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడు అంటే, ఇప్పుడు నిన్ను నన్ను ఏం చెయ్యాలని? పాప క్షమాపణ మనకు చెయ్యాలని. పాప క్షమాపణ కావాలంటే ఏం కావాలి? పాపం అనే దానికి ఏముంది? మరణం అనేది ఒకటి ఉంది కదా. ఈ మరణాన్ని జయించాలి. అది జయిస్తేనే ఏమవుతుందమ్మా? నీకు నాకు పాప క్షమాపణ వస్తుంది. పాప క్షమాపణ లేనిది ఏది మనకి ఆధారం లేని ఉపయోగం లేదు. అందుకే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చూడమ్మా. ఏమైందమ్మా? పాపం వల్ల వచ్చే జీతము. పాపం అంటే ఏందమ్మా? శరీరమే. శరీరానికి ఏముందమ్మా అంటే శరీరానికి వచ్చే జీతం ఏంటంటే మరణమే. అయితే ఇప్పుడు ఏం చేశాడు? ఆ మరణాన్ని జయించడానికి దేవుడు ఏమయ్యాడమ్మా? పాప శరీరాకారంలోకి వచ్చాడు. అర్థం చేసుకోవాలి, పాపంగా వచ్చాడు. కాబట్టి ఆ పాపం కలిగిన శిక్ష యావత్ ఏం చేశాడమ్మా? ఆయన భరించి ఇప్పుడు ఏం చేశాడు ఆయన? అర్థమవుతుందా తల్లి? కాబట్టి 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా ఆ ప్రభువైన క్రీస్తు మరణాన్ని ఏం చేశాడమ్మా? నిరర్ధకము చేసి జీవమును అక్షయతను ఏం చేశాడు? జీవాన్ని అక్షయతలోకి, అంటే మరణాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? మరణము లేని వానిగా సువార్త ద్వారా, అంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారా ఈరోజు సర్వమానవాళ్ళని ఏం చేశాడు? వెలుగులోకి వచ్చాడు. ఇన్నాళ్ళు ఏమి లేదమ్మా. 2024 ముందు వెలుగు లేదు. అందరి మీద చీకటే. ఎవరైనా సరే, కొన్నేలైనా చీకటే, సౌలైనా చీకటే, పేతురైనా చీకటే, ఎవరైనా చీకటే. ఎప్పుడైతే యేసుప్రభు కాలము పరిపూర్ణప్పుడు ఆయన కూడా స్త్రీయందు పుట్టి రక్తమాంసాలు గలవాడగా ఉండి పాపముగా ఉండి ఈరోజు చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఈ లోకంలో ఏమైందమ్మా? పాపం అనేది, అంటే మరణం అనేది డిస్ట్రాయిడ్, నాశనం చేశాడు. మరణము లేకుండా చేశాడు. ఇప్పుడు భూమి మీద ఏమి లేదు. భూమి మీద ఏమి లేదు తల్లి. మరణం ఉందా? మరణం ఓడిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. మరణం అనేది లేదు. ఎందుకని? యేసుప్రభు దాన్ని ఏం చేశాడు? డిస్ట్రాయిడ్, నాశనం చేశాడు. అయితే అమ్మ, అక్క, ఈ ఉదయకాలమున ఎవరమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, 3వ తలంపు, ఎందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు ఎందుకు స్తుతించబడాలంటే, ఈరోజు ఆయనను మనం ఎవరమైతే సొంత రక్షకుడిగా అంగీకరించామో, భర్తగా స్వీకరించామో, దేవుడిగా స్వీకరించామో, యజమానిగా స్వీకరించామో, ఎవరమైతే ఆయనందు ఉండటానికి ఇష్టపడ్డామో, ఆయన ఆధిపత్యం కింద ఆ ప్రభుత్వంలోకి మనం ఎవరైతే రాగలిగామో, ఇలాంటి వారందరూ కూడా ఎవరని చెబుతుందమ్మా వాక్యము? ఇందా చదివాం కదా సరే, పర సంబంధులు, ఆత్మను అనుసరించేవారు. చదివేవుగా లక్ష్మి, రోమా 8:3 ఏం చదివేవు? అయ్యో యేసయ్యా, అది ఎవరమ్మా చర్చిలో ఉండేది? ఏం బుజ్జమ్మ చెప్పమ్మా. శరీరాన్ని అనుసరించడం అంటే ఏంది? ఆత్మను అనుసరించడం అయింది. ఇప్పుడు శరీరంలో ఉన్నామనుకో, భార్య, భర్త, కుటుంబం, అన్నీ, లోకం, కులం, మతం అన్నీ ఉంటాయి. అయితే ఏంటి? ఇవన్నీ కూడా
ఆకారానికే కానీ అవి నిరాకారంగా ఉంటే ఆత్మ అనేది ఎలా ఉంటుంది? నిరాకారంగా ఉంటుంది. అది ఫిజికల్గా అందరికీ కనపడేది. కాకపోతే క్రైస్తవుడు అంటే ఎవరమ్మా? ఎవరు తల్లి? దృశ్యమైన వాడా అదృశ్యమైన వాడా? అదృశ్యమైన వాడుగా ఉండాలని దేవుడు ఏం కార్యం చేశాడో మొట్టమొదటిగా మనం గమనిస్తే, మనం స్త్రీయందు పుట్టి మరణానికి పాత్రులమయ్యాము. ఆయన స్త్రీయందు పుట్టి ఆయన మరణం ద్వారా ఈ లోకానికి జీవాన్ని ఎలా తీసుకొచ్చాడో ఇప్పుడు ఆయన ఎవరుగా చేశాడనేది మనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన 2వ పత్రిక, త్వరగా టైం చాలదు, 1వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు మనం ఎవరు అంటున్నాం? బుజ్జి అమ్మా చెప్పు తల్లి, ఎవరని చెప్తుంది వాక్యము? చదువమ్మా, నీకు వేరే వద్దమ్మా. ఎవరు రావా ఈ దేవుడి దత్తే మీరు దాని మీదగా తటస్థం చేస్తే వచ్చి ఏదో సాంఘ్యంగా వచ్చి సాంఘ్యంగా పోతే ఏం అర్థమైంది తల్లి? లోకంలో ఏముందో తల్లి? భ్రష్టులు ఉండారా లేదు? ఇందా చూసాం కదా, హేయులు చెడిన వారు అందరూ వాళ్ళే, మన వాళ్ళే, ఎవరో కాదు. అయితే ఇవన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి తల్లి? నువ్వు ఆ ప్రభుని కలిగి ఉన్న దాన్ని బట్టి, ఆయన నువ్వు భర్తగా స్వీకరించిన దాన్ని బట్టి ఆ భర్త ఏం చేస్తున్నాడు? నిన్ను కాపాడుతూ భద్రపరుస్తూ ఏం తీసుకొస్తున్నాడు తల్లి? దైవ స్వభావములో. అది అర్థమవుతుంది తల్లి. క్రైస్తవులు అంటే ఎవరమ్మా మొట్టమొదటి తలంపుగా? ఏం తల్లి? దైవ స్వభావములో పాలివారు. ఇప్పుడు దేవుళ్ళో పాపం ఉందా? దేవుళ్ళో పాపం ఉందా? ఇప్పుడు మనలో పాపం ఉంటుందా? పాపం అంటే ఏంది? మర్చిపోయా. పాపం అంటే ఏందమ్మా? అర్థమవుతుందా? ఇప్పుడు దేవుళ్ళో పాపం లేనప్పుడు, దేవుళ్ళో శరీరం లేనప్పుడు నువ్వు ఇప్పుడు ఆయన అంగీకరించడం ద్వారా, విశ్వసించడం ద్వారా, ఆత్మను అనుసరించి నడుచుట ద్వారా ఇప్పుడు నీ స్వభావం ఎలాంటిది? హేయుడు చెడిని వాడు దుష్క్రియలు తాగినట్టు, లేకపోతే తమ ఆస్తే ప్రాపకము, నా పెళ్ళామే బెల్లాము, నా ఆస్తే నా ఉద్యోగమే, ఇది ఉంటుంది అసలు ఎక్కడైనా ఏమ్మా? కాబట్టి లోకంలో ఏముందో? భ్రష్టత్వం ఉంది. లోకము నుంచి మనం ఏం చేసాం? వేరుపరచబడి ఈరోజు దైవ స్వభావంలో పాలివారుగా చేశాడు. అలా అయ్యి గనక నువ్వు కానీ నేను గనక ఉంటే అమ్మా, ఇప్పుడు మనం ఎవరుగా ఉంటామమ్మా? పరసంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన వారిగా ఉంటాం, దేవుడు ఇచ్చిన వాడిగా ఉంటాం. ఆ ఆశీర్వాదం లేకుండా నువ్వు ఇందాక మనం చూసే ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలు చూసాం కదా, ఎవరు చూసావుగా తల్లి? ఈ ఆశీర్వాదాలు ఎక్కడ తీసుకొచ్చినాయో చూసావుగా. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు ఎక్కడ తీసుకొస్తాయి? అది నువ్వు పొందావా లేదా? అది నాకు అనవసరం, కానీ దేవుడు ఇచ్చాడు. అది పొందుంటే నువ్వు ఎవరమ్మ గొప్పదానివి, లేకపోతే దౌర్భాగ్యుడివి, దౌర్భాగ్యురాలివి అని అర్థం చేసేవారు. నాట్ క్రిస్టియన్ రికార్డ్ అంతే ముద్ర కొట్టేసుకో. మొట్టమొదటి పరసంబంధమైన ఆశీర్వాదము. అపోస్తలకార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుతారా? మారు మనసు అంటే ఏందమ్మా? భుజమ్మ ఏందమ్మా మారు మనసు అంటే? ఇంతకుముందు ఆయనతో ఉండ, ఇప్పుడు ఈ ఆయనతో ఉంటాననేది ఏం తల్లి? ఇంతకుముందు నీ మనసు అంటే ఏంది తల్లి? ఇప్పుడు నీ మనసు ఏడకు వచ్చింది? అర్థమవుతుందా? ఇప్పుడు అది నేను అంటే ఇప్పుడు అర్థమవుతుందా? నీ బ్రతుకైనా నా బ్రతుకైనా మొదటి బ్రతుకేందమ్మా? అంటే మరణానికి తగిన వాళ్ళమేగా. ఇప్పుడు నీకు అర్థమైందా లేదా? దేని ద్వారా? సువార్త ద్వారా నువ్వు తెలుసుకోగలిగావు. అమ్మో అమ్మో, నేను దీనివల్ల లాభం, దీనివల్ల లాభం, దీనివల్ల నాకు మేలు అనుకున్నాను నేను. అమ్మమ్మమ్మో ఇది కాదు, అసలు జీసస్ ద వే, ఏసే నాకు ముక్తే నువ్వు తెలుసుకోగలిగావు. ఏం చేసావు తల్లి? నువ్వు వచ్చి మారు మనసు పొందటానికి వచ్చావు, మారు మనసు పొందావు. ఇక నుంచి లోకం కొరకు నేను జీవించను, పాట కూడా ఉంది కదా, నీకోసం నేను జీవిస్తానని ఏం చేసావు తల్లి? పాప క్షమాపణ పొందావు. పాప క్షమాపణ అంటే ఏంది? ఇక శరీరం నుంచి ఏమయ్యావు? శరీరం అర్థమదా? బాప్తీసము ద్వారా, మునకేసిన ద్వారా, లేచిన ద్వారా పాపం శరీరంతో ఏమో క్షమాపణ పొందావు. ఇక శరీరంలో నేను జీవించను. దేంట్లో జీవిస్తాను?
వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసావు? మారు మనసు పొందావు. మాకు ఇప్పుడు మారు మనసు ఏంది తల్లి? లోకం కోసం బ్రతికితే మరణం ఉందని నీకు తెలుసు కదా. ఇక నేను లోకం కోసం బ్రతకను, ఈ భర్త కోసమే బతుకుతాననేది రెండో మారు మనసు. రెండు మారు మనసులు. మొదటి లోకం నుంచి వేరవటం, రెండోది ఆయన కోసం బ్రతకటం జక్కయ్య మాదిరిగా. ఏమ్మా? కాబట్టి ఇప్పుడు ఏ ఆశీర్వాదం ఉంది? నిలిచేదా, నిలవందా? పరసంబంధమైన ఆశీర్వాదమా కాదా? ఇప్పుడు ఏమి ఇచ్చాడు నీకు? చూడు తల్లి, మారు మనసు పొంది పాప క్షమాపణ ద్వారా ఎవరైతే బాప్తిసం పొందామో వారి పరిశుద్ధాత్మ వరాన్ని పొందాము. ఇప్పుడు నీలో నాలో ఎవరుండారు? నువ్వు ఎవరివి? చచ్చిపోయిన దానివి, హేయిన్రాయలానివి. నీ అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు చనిపోయావు కాబట్టి క్రీస్తులో, ఇప్పుడు నీలో ఎవరుండారు? నువ్వు పరసంబంధం అయ్యావు కాబట్టి, దైవ స్వభావంలో నువ్వు పాలిభాగస్తులు అయ్యావు కాబట్టి, ఆత్మదేవుడు నీలో నాలో ఏం చేశాడు తల్లి? నివాసం చేయడానికి ఇష్టపడ్డాడా? లేదు. నువ్వు చనిపోతేనే. బాప్తిసం మునిగితే కాదు, అన్నీ మునుగుతాయి. అవి మునుగుతాయి మునగటం కాదమ్మా. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం ఏందమ్మా? పరిశుద్ధాత్మ వరము. గుర్తుపెట్టుకో. రెండో ఆశీర్వాదం చూడు తల్లి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడు తల్లి. మన కింద చదవండి, టైం చాలదు కాబట్టి. మన సావాసం అయితే ఎవరితోనమ్మా? ఇంతసేపా? మన సావాసం అయితే ఇంతకుముందు మన సావాసం ఎవరితోనమ్మా? ఎవరితో తల్లి? అమ్మా నాకు వినపట్ల, చెప్పండి. ధైర్యం ఏముంది? మీ ఆయనతో ఉండామనుకో, నీ సావాసం ఉన్నాడు మీ ఆయన? లేదు, ఎవరు కొడుకులు ఉన్నారు అనుకుంటున్నా. ఎవరు ఉండరు, పిచ్చివాళ్ళు తెలియక. పిచ్చోళ్ళ మొదటి రకం క్రైస్తవులు, మోసగాళ్ళు. ఎవరితో మన సావాసము? తండ్రితో కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడితో మన సావాసం. అర్థమవుతుంది తల్లి? ఇది తీసేసేదా తల్లి? కాబట్టి ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ పొందుతావో, రెండో ఆశీర్వాదం ఏంది తల్లి? ఆయనతో నువ్వు, నీతో ఆయన. ఇప్పుడు ఈ పంది పిల్లలను చూస్తుంటే చూడు ఎంత బాగుంటాయో. 8-10 పిల్లలు. ఈ పంది పిల్లలతో నీ దేహానికి ఎంత బాగుంటే, ఆ పరమ తండ్రితో మనం ఉంటాం. ఆయన ఎంత ఆశపడతాడు, ఎంత ఇష్టపడతాడు నాలాంటి పంది పిల్లలను చేర్చుకుంటే. అది తెలియదు ఆ ప్రేమ. అది క్రీస్తును కలిగినోడికి, సచ్చినోడికి అర్థమవుతుంది, కానీ ఆకారంలో ఉన్నోడికి అర్థం కాదు. నిరాకారికే అర్థమవుతుంది. ఒకవేళ ఎవడన్నా నిరాకారైన ఈ ఆకారమోడు కూడా అర్థం కాదు. వాడు అభ్యంతరంగానే కనపడతాడు. ఎందుకని? చూసేదాన్ని బట్టి. రెండో తలంపు మనకు 3వ ఆశీర్వాదం చూడు తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడు తల్లి. తొందరగా, టైం చాలదు, మళ్ళీ నాకు బల్లకు లేట్ అవుతుంది. ఇంతసేపు అంటమ్మా. మీరు చదవలేరు తొందరగా. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులు ఉండక, అది ఇప్పుడు మనం ఎవరితో ఉన్నాం తల్లి? పరిశుద్ధులతో ఏకపట్నస్థులై దేవుని ఇంటివారమై ఉన్నాం. అర్థముందా? పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు తల్లి? దేవుడు ఎవరు తల్లి? పరిశుద్ధుడా కాదా? శరీరము లేనివాడు. ఇంతకుముందు మనం ఎవరితో ఉన్నాం? ఎవరితో ఉన్నాం తల్లి? ఎవరైనా కానీ, వాడు భర్త కావచ్చు, వాడు కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, అన్న కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, క్రీస్తుని ఎరగని ఏ జనమైనా సరే ఎవరితో ఉన్నాం తల్లి? అదే మనం ఏమనుకున్నాం? ప్రాపకం అనుకున్నాం. మా ఆయన లేకపోతే నేను అట్టో, మా పిల్లలు లేకపోతే అట్ట అనుకొని మనం బతికాం. అయితే ఇప్పుడు ఏం చెబుతున్నాడమ్మా పౌలు గారు ఎఫెసీయులతో? అయ్యా, మీరు ఇంతకుముందు ఇశ్రాయేలుతో సహపౌరులే కాదు, వాగ్దానాలు లేవు, నిబంధనలు లేదు, పరజనులుగా ఉన్న మీరు ఈరోజు దేవుడు ఏం చేశాడమ్మా మనల్ని? అంటే పరిశుద్ధులు అంటే శరీరము లేనివారు. చర్చిలో ఎవరుంటారు? సంఘములో. దేవుడు ఇంట్లో ఎవరుంటారు? దేవుడు ఎవరు? శరీరము లేని దేవుళ్ళు, శరీరం లేని పిల్లలే ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఏ మాట అయినా, ఏ పాట అయినా, ఏది చేసినా మీరు ఏం చేయాలమ్మా అంటే, దృశ్యమైన మాటలు ఏదన్నా వచ్చిందనుకో, బైబిల్ ఏం చెబుతుంది? శరీర సంబంధమైన మాట ఏం చెబుతున్నారు జుబుజ్జి? పాపం అని చెబుతుంది కదా. మరి ఇక్కడ నీకేం మాట రావాలి? నా మాట కాదు, బైబిలే. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నారు? సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధ మందిరముగా. ఎందుకని?
ఆత్మ సంబంధమైన బలులు. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధులతో మనం ఏమయ్యాం తల్లి? అదమ్మ పరలోకం అంటే, అదమ్మ పాప క్షమాపణ అంటే. వాడమ్మ క్రైస్తవుడు అన్న పొంది కనుకుంటే ఏదో వచ్చి భక్తి మాదిరిగా ఏదో నాటకాలు ఆడుతూ వచ్చిపోయినేది కాదు తల్లి. అది అర్థమవుతుందమ్మా? 4వ మాట చూడమ్మా, టైం చాలదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మా ఆయన ఏం చేస్తున్నాడో, మన ప్రభువు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడో చూడు తల్లి. ఏందమ్మా కడవరి కాలం అంటే? కడవరి అంటే తక్కిన చివర ప్రభు రాకడా. మనకేముందమ్మా, మనమంతా ఎదురు చూస్తున్నాం కదా, ఆ నిరీక్షణలో ఉన్నాం కదా. ఆయన ఏమవుతున్నాడు తల్లి? ప్రత్యక్షపడేదాకా ఏం చేస్తున్నాడు తల్లి? చదువు. ఏ రక్షణ? అయ్యయ్యో యేసయ్యా, ఏ రక్షణ తల్లి? ఒకసారి రక్షించబడ్డావు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ భర్త కోసం ఎదురు చూస్తున్నావు. ఈలోపు నీలో ఏం అంటుకోకూడదు? ఏ శరీరం తగిలినా, ఏ దృశ్యం తగిలినా నీ పవిత్రత ఏమైందమ్మా? పవిత్రులు కదా, మనం పరిశుద్ధులం కదా, కోల్పోతాం. అయితే ఏమన్నాడమ్మా దేవుడు? రమ్మ గాడ్ ఈజ్ పవర్. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న శక్తి చేత ఏమవుతున్నావు తల్లి? ఆయన వచ్చే పర్యంతరం వరకు నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు తల్లి? కాపాడుతున్నాడు. పందుల్లాగా కాదు, తృప్తి లేకుండా బతికే బతుకు కాదు లోకం మాదిరిగా. ఈరోజు క్రైస్తవులం అంటే దేవుని శక్తి చేత మనము కాపాడబడే ఆ పరసంబంధమైన ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇచ్చాడమ్మా. అర్థమవుతుందా? అది ఆయన కాబట్టి అది ఇచ్చాడు కాబట్టి ఆ తండ్రిని మనం ఏం చేయాలమ్మా? థ్యాంక్స్ చెప్పాలా లేదు తల్లి? 5వ మాట చూసుకొని ముగిద్దామమ్మా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 అమ్మా. ఎవరమ్మా? యేసుప్రభు ఎవరమ్మా? జైశాలా కాదా? దేంట్లమ్మా? అమ్మా దేంట్లో తల్లి? మరణంలో కానీ శోధనలో కానీ ఏ విషయంలో అయినా ఆయన జైశాలా కాదా? ఇప్పుడు ఆయన జ్యేష్ఠుడైతే నువ్వు నేను ఎవరు అమ్మా? కనిష్ఠులు. మనం కూడా ఎవరు తల్లి? ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు? నేను జయించాను, నా తండ్రి కుడిపాశాన్ని కూర్చున్నానని చెబుతున్నాడు. అధికారం కలిగాడు, అనేకులకు దేవదూతలుగా తీర్పు తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఎవరుగా చేశాడు తల్లి? అర్థమవుతుందా? కాబట్టి ఇంతకన్నా భాగ్యం ఏమన్నా కావాలా తల్లి? ఇప్పుడు నిన్ను లోకంలో ఉండగా నిన్ను జయించింది ఏంది తల్లి? నీ శరీరం నిన్ను జయించిందా? నీ భర్త నిన్ను జయించాడా? నీ కొడుకు నిన్ను జయించాడా? నీ కూతురు నిన్ను జయించాడా? నీ పాపం నీ శరీరం నిన్ను జయించిందా? నీ మరణం నిన్ను జయించిందా? అర్థం చేసుకో అమ్మ, అక్క. అది నిజంగా బతికి అది తెలుసుకోగలిగితే ఈ సత్యాన్ని, ఈ దైవ గ్రంథాన్ని కనుక మనం కనుక దాని దేవుడి యొక్క ఆయన యొక్క చిత్తం ఏంది, ఆయనకున్న అసలు దానిలో ఉన్న సంకల్పం ఏందనేది ఏ వ్యక్తికైనా అర్థమైతే మనమేమ్మా ఇక్కడ ఏం చేసుకుంటే ఉరి పోసుకొని చనిపోతాం, నూకరం దాగి చనిపోతాం, లోకం అనే వైపు చూడడం, కాలు జారే వరంగా ఉండం. కాబట్టి మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి లోకంలో ఉన్న భక్తి మనం కూడా ఇదే భక్తి అలవాటైపోయి వాళ్ళేమో రాళ్ళు రప్పులు వాళ్ళు లేనోళ్ళు అనుకుంటున్నారు. మనం ఉన్నామనుకొని ప్లేటు మార్చాము. అర్థమవుతుందా? ప్లేటు మార్చాము, అంతేగాని ఇక తేడా ఏమీ లేదు. వాళ్ళకన్నా ఏం చెప్పానమ్మా? అగ్ని ఉంది, కానీ మనకేముందమ్మా? నిప్పులు ఉండేవి. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుని ఎవరే కావచ్చు. కాబట్టి ప్రజలందరూ దేనికోసం అమ్మా? లక్షలు పరిగెడుతున్నారు. ఆడికి ఆ కోటాలు ఈ కోటాలు దేనికోసము? ఏదో ఒకటి ప్రాపకం కోసం, రోగాల కోసమో, ఆస్తుల కోసమో, చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో, ఆ ప్రాపకం కోసం పాకులాడి పరిగెడుతున్నారు ప్రజలందరూ కూడా. మంచి మంచి పాటలు పాడి రంజింపజేసి దేవుడి కృప అని ఇవన్నీ కూడా దయాల బోధ. గుర్తుపెట్టుకో, అర్థం చేసి చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో కాబట్టి ఈ 3:21 ప్రకారముగా ఆయన మనం జయించాడు. కాబట్టి సర్వాన్ని కూడా నిన్ను నన్ను కూడా కనిష్ఠ కుమారులుగా జయశాలులుగా చేశాం. కాబట్టి మనం ఒకవేళ యాత్ర ముగిస్తే మనకేముందమ్మా? ఆయనతో పాటు సింహాసనం కానీ అధికారం కానీ ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. అయితే ఈ ప్రభువును గనక నువ్వు చేర్చుకోకపోతే, ఈ ప్రభువును నువ్వు పాప క్షమాపణ నువ్వు పొందకపోతే, నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి వాడివైనా, ఎంత ప్రొఫెసర్వైనా, ఎంత గొప్ప వాడివైనా ఏముందో తల్లి నీ మీద? మరణము నీ కాపరిగా ఉంది. పాతాళంలో నిన్ను తీసుకెళ్ళి కొవ్వగా ఏమన్నాడు చూశారు నా కీర్తన 49:14 కూర్చోబడుతున్నారంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ అర్థం చేసుకొని ఈ ఉదయకాలమున అలాంటి దేవాది దేవుడు,
ఆ ప్రభు అయిన దేవుడు ఈరోజు తానే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నువ్వు పొందాల్సిన శిక్ష యావత్తు ఆయన పొంది ఆయన కలిగిన ఆశీర్వాదాలన్నీ కూడా తన ఐశ్వర్యాన్నంతా కూడా నీకు నాకు అనుగ్రహించాడు. ఎంతో ఐశ్వర్యాలు. మనం ఊరికి ఎన్ని ఐశ్వర్యాలు చూసామమ్మా? 5 ఐశ్వర్యాలు చూసాం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. దేనికి స్తుతించబడాలంటే నశించాల్సిన నన్ను ప్రేమించి తన కుమారుని ద్వారా రక్షించి నా పాప శిక్ష యావత్తు తన మీద వేసుకొని నన్ను విడుదల విమోచన కలిగించి తన కలిగిన ఈవులు వరాలన్నీ ఆస్తిని నాకు పంచిపెట్టాడు. కాబట్టి అది కలిగి గనక నువ్వు కానీ నేను కానీ ఇక్కడ ఎవరమైనా ఉంటే దాన్ని ఏమంటారమ్మా? కృతజ్ఞత, థ్యాంక్స్ అంటాం. అది ఆ ప్రకారంగా ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలమ్మా? ఎవరమైతే కలిగి ఉన్నారంటే అర్థమవుతుందా? అనుభవపూర్వకంగా. అనుభవం లేకుండా నువ్వు ఎలా ఆరాధిస్తావు? కాబట్టి ఎవరన్నా ఆరాధిస్తే ఏమని ఆరాధిస్తారు? దృశ్యంగా ఆరాధిస్తారా, అదృశ్యంగా ఆరాధిస్తారా? అది మీకే చాయిస్. మోకరించండి. ఒక నిమిషం మాత్రమే, ఒక 20 మంది, 1 నిమిషం.